తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి 2,388 కోట్ల రూపాయల లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు 788 కోట్లు బోనస్ గా ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సగటున ఒక్కో కార్మికుడికి 1,90,000 బోనస్ గా వస్తుందన్నారు. కార్మికులతో పాటు సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. సింగరేణి లాభాల్లో 33% బోనస్ గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే 20,000 రూపాయలు అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సింగరేణిలో మొత్తం 41,837 మంది పర్మనెంట్ ఉద్యోగులున్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ వర్కర్లుగా 25,000 మంది పనిచేస్తున్నారు. ఇక భూపాలపల్లి ఏరియాలో 5,400 మంది ఉద్యోగులు సింగరేణి సంస్థలో పనిచేస్తున్నారు. 100 మాస్టర్లు నిండిన వారికి లాభాల్లో బోనస్ చెల్లించవద్దనే నిబంధన ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 200 మంది 100 మాస్టర్లు నిండని వారు ఉన్నారు. దీంతో భూపాలపల్లిలో దాదాపు 5,200 మంది ఉద్యోగులు బోనస్ ను పొందనున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 బోనస్ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో భూపాలపల్లి ఏరియాలో 800 మంది కాంట్రాక్టర్ కార్మికులు లబ్ధి పొందనున్నారు.